దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేన వాగ్దాన కీర్తనలు 115 అధ్యాయం 13వ వచనం. పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించను. చూడండి, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుట కొరకే ప్రభు ఆయన యొద్దకు ఈ లోక జనులందరినీ పిలుస్తూ ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఒక డబ్బు, బంగారము, పొలాలు మాత్రమే కాదు. ఆశీర్వాదం అంటే ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం కూడా. అయితే ఈ లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన పిలుస్తున్నారు ఆయన యొద్దకు రమ్మని. అయితే పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. వారికి సమలి ఏది కావలియనో దేవుడు తప్పకుండా వారికి సహాయం చేస్తారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలలో మునిగి తేలడము కాదు, కానీ నీ యొక్క కష్టార్జితము చేత నీవు ఐశ్వర్యవంతుడు కాలేవు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించినప్పుడు మీరు సమస్త విషయాలలో ఎంతో గొప్పగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. కనుక మీరు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన యొక్క అడుగు జాడల్లో నడవండి. ఆయన యొక్క మాట ప్రకారం చేయువారిగా ఉండండి. అప్పుడు మీకు ఏది అవసరమో దేవుడు తగిన సమయమందు తప్పకుండా మీకు అది అనుగ్రహించి మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆయన హెచ్చిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారింటి వారికి గొప్ప రక్షణ కలిగి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నా ప్రభా, నా తండ్రి, నాయన వారి గృహంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి. ముఖ్యంగా వారందరూ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండుటకు సహాయం చేయండి. అయా తండ్రి, నాయన ప్రభా, వారు చదువుకుంటున్నారేమో వారికి జ్ఞానము దయచేయండి. అలాగే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగం ఈ తండ్రి ప్రభా, ఇంకా వేటి కొరకైతే వారు తండ్రి ఎదురు చూస్తున్నారు తండ్రి, అవి యేసు నామములో వారికి అనుగ్రహించండి. వారిని, వారి పిల్లల్ని సంతోషం సమాధానముతో నింపండి. వారి కుటుంబాల చుట్టూ ఎల్లప్పుడూ మీరు ఉండండి. కొంచెం ఉన్న కీడు, ప్రమాద, శోధన, రోగములు దూరపరచండి. వారికి వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి విరోధ ఆత్మలన్నిటినీ యేసు నామములో కాల్చివేస్తున్నాము తండ్రి. ఈ దినమంతా పోషించి నడిపించి కాచి కాపాడమని అయా సమస్తాన్ని నీకు అప్పగిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.